హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే వీడియో వచ్చేసి పిట్ట కథ అండి. నిజంగానే పిట్ట కథ అండి. పిట్ట కథ అంటే ఏదో గాలికి చెప్తున్నాను అనుకోకండి, నిజంగానే పిట్ట కథ. మా అపార్ట్మెంట్లో ఏంటంటే మా బాల్కనీలో పిట్టలు వచ్చి ఆగుతాయి అన్నమాట, 2 పిట్టలు. సో అవి దాదాపు చాలా మంత్స్ నుంచి వచ్చి ఆగుతున్నాయండి. ఫస్ట్ 3 ఉండేవి, అదొకటే పాపం ఎగిరిపోయింది. ఈ 2 ఉన్నాయన్నమాట. ఈ 2 ఎంత ముద్దు కలిసి ఉంటాయంటే అసలు చూసే వాళ్ళకి కూడా ఎంత అమేజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటారా, ఫస్ట్ ఒక పిట్ట వచ్చింది, వచ్చిన తర్వాత ఇంకో పిట్ట రాకపోయేసరికి మళ్ళీ ఆ పిట్ట వెళ్ళి ఇంకో పిట్టని తీసుకొచ్చింది అనమాట. సో అది ఏంటంటే ఒక్క దాన్ని వదిలి ఇంకొకటి ఉండలేదు అన్నంత ఇదిగా ఉన్నాయండి ఆ పిట్టలు అయితే. భలే అనిపించింది నాకు. సో ఇవేంటంటే మళ్ళీ వచ్చి కూర్చున్నాక కాసేపు కిచకిచ కిచకిచ కాసేపు మాట్లాడుకుంటాయండి. ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయాను. ఆ టైంలో నాకు థాట్ రాలేదు వీడియో తీద్దామని చెప్పేసి. ఒక 2-3 మినిట్స్ కిచకిచ అని మాట్లాడేసుకుంటాయి, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కూర్చుంటాయి అనమాట. భలే అనిపించిందండి. ఇదండి మా బాల్కనీలో ఇదే స్పేస్ అనమాట, అది కూర్చునేది. ఇవి అసలు నేను డిస్టర్బ్ చేయను ఈ హ్యాంగర్ మీద. సో ఒకటి పోతా అని తయారైతే దాని వెనకాల ఇంకొకటి కూడా పోతా అని తయారైందండి. సో మళ్ళీ కాంప్రమైజ్ అయితే వచ్చేసింది వెనక్కి. పిట్ట కదా అండి. ఇదేంటంటే 2 పిట్టలు వచ్చాయి, మీకు చిన్న వీడియో పెడతాను. అది వచ్చినాయి అసలే స్లీప్లో ఉన్నాయి అనుకున్నాను నేను. బట్ ఏంటంటే మళ్ళీ ఏం చేసింది, ఇది పోతా అని తయారైంది, దాని వెనుక ఇంకో పిట్ట కూడా తయారైంది నేను వస్తా అని చెప్పేసి. సో ఇక అది వస్తుందని చెప్పేసి ఇది ఆగిపోయింది. ఇదేంటంటే డైలీ ఉంటాయండి. ఈవినింగ్ 5:30కి వస్తాయా, మళ్ళీ మార్నింగ్ 6:30కి వెళ్తాయండి. మళ్ళీ ఎంత మంచి నిద్రపోతాయో అవి. చూసారా, ఇదిగోండి ఆ పిట్ట పోతుందంటే ఈ పిట్ట తయారైంది పోవడానికి, మళ్ళీ ఆ పిట్ట వచ్చేసరికి ఈ పిట్ట వచ్చేసిందండి. వాటి ఫ్రెండ్షిప్ నిజంగా చాలా భలే బాగుందండి. అసలు ఫస్ట్ ఒక పిట్ట వచ్చి పోయిందండి. సో నేను ఒకటే పిట్ట వచ్చింది ఏంటి వాళ్ళు అనుకున్నాను. బట్ అనుకోగానే మళ్ళీ ఈ పిట్ట వెళ్ళి మళ్ళీ ఇంకా ఆ పిట్టని తీసుకొచ్చింది అనమాట. భలే ఉందండి. యాక్చువల్లీ పిట్టగూళ్ళు ఏంటంటే ఒకసారి కట్టి వదిలిపెడతాయట అండి. వదిలిపెట్టిన పిట్టగూళ్ళలోకి మళ్ళీ వెళ్ళవంట అవి, మళ్ళీ ఫ్రెష్గా కట్టుకుంటాయంట. కానీ ఇదేంటో సమ్ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట ఈ పిట్టలు. నా దగ్గరే ఇక్కడ మా బాల్కనీలో బట్టలు ఆరేస్తాను కదా, బట్టలు ఆరేసే ప్లేసులనే ఉంటున్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఉంటాయి కరెక్టే, కాకపోతే మార్నింగ్ అయ్యేసరికి కింద మొత్తం రెట్టలేస్తాయండి. అది క్లీన్ చేయడానికి నాకు టైం పడుతుంది. మంచిగా వచ్చి తిని కూర్చుంటాయి కదా, మొత్తం నైట్ అంతా దానికి అదే పని అనమాట. ఇదిగోండి మంచిగా ఆటలాడుతున్నాయి, కనిపిస్తుందా మీకు? పిట్టకథ భలే ఉంది కదా. మా ఇంట్లో ఈ పిట్టకథ భలే ఉంటుందండి. నేను వాటి కోసమైనా ఇప్పుడు ఈ బట్టలు తీయనండి, ఎందుకంటే అవి వెళ్ళిపోతాయి కదా పాపం, వాటికి డిస్టర్బెన్స్ ఎందుకు. మళ్ళీ నేను వెళ్ళగొడితే ఎక్కడికి వెళ్తాయో, మళ్ళీ వస్తాయో రావు అన్న ఉద్దేశంతో వాటిని పంపించానండి. సో మళ్ళీ రేపే కదిలిస్తాను ఈ హ్యాంగర్స్ని. ఎంత అవసరం ఉన్న హ్యాంగర్స్ని ముట్టాను నేను, మళ్ళీ ఈ పిట్టలు వెళ్ళిపోయే వరకు కూడా. అంటే నాకు అంటే అంత ఏమంటారు కాన్సన్ట్రేషన్ ఈ పిట్టలంటే. వీటి కోసమనే అండి నా తాపత్రయం అంతా. ఇదిగోండి ఈ ఫుడ్డు, ఇక్కడ ఈ వాటరు, ఇలా ఇక వెదర్ చూసిందా, క్లైమేట్ ఇలా ఉంది. ఈ టైంకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట పిట్టలు. అయినా చలి బాగుందండి ఇవాళ, అసలు వెదర్ భలే కూల్గా ఉంది. ఏదో తుఫాన్ అంటున్నారు, ఏం తుఫానో తెలియదు కానీ మొత్తానికైతే చల్లగా ఉంది. ఈ పిట్టలు మట్టుకు 2 ఇక్కడే ఉన్నాయన్నమాట. దగ్గరికి వెళ్దాం అనుకుంటే అవి ఎక్కడ వెళ్ళిపోతాయో అని భయం. నైట్ అంతా కదిలిస్తూ ఉంటుంది, గల్లు 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 గజ్జల సౌండ్ అనమాట. చూసిండ్రా, కదులుతూ ఉంటుంది. భలే నిద్రపోతాయండి. ఆ తల ఉంది చూసిండ్రా, దాన్ని ఒళ్ళో పెట్టేసుకుంటుంది. నైట్ వచ్చి చూసేసరికి దాని తల కనిపించదు, ఒళ్ళో పెట్టేసుకుంటున్నట్లు ఒత్తేసుకుంటుంది తలని. భలే నిద్రపోతుంది పిట్ట. అదేంటంటే మళ్ళీ లైట్ వేస్తే టక్కున మెలకు వచ్చేస్తుంది కావచ్చు, దీనికి టంకలు వేసి కూర్చుంటుంది అనమాట. ఇవాళ ఇక్కడ ఉన్నా అని అది ఆగం అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే కళ్ళు మూసేది ఇప్పటికి, బట్ ఇక్కడ ఉన్నా డిస్టర్బ్ చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటుంది. సో ఇక వెళ్తానండి, ఎక్కువ టైం వాటికి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. ఇదిగోండి ఇదండి మా పిట్ట కథ. భలే ఉంది కదా. ఒక్కదాని కోసమని ఒకటి ఈ జంట పక్షులు అయితే వస్తాయి మా బాల్కనీలోకి, వచ్చి మంచిగా సేద తీరుతాయి అన్నమాట. వాటికి మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటాయి. వాటిని నేను డిస్టర్బ్ చేయను, అవి నన్ను డిస్టర్బ్ చేయవు అనమాట. సో ఇదండి వెదర్ అయితే ఇలా ఉందండి, కూల్గా. మీకు ఎలా ఉందండి టెంపరేచరు? చల్లగా ఉంది కదా. సో మన దగ్గర అతివృష్టి అనావృష్టి అండి.
అప్పుడే చల్లగా ఉంటుంది, అప్పుడే వేడిగా ఉంటుంది అన్నమాట. సో ఇదండి ఇవాళ నా పిట్ట కథ, నా బుజ్జి పిట్టల కథ. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి మా పిట్ట నీళ్ళు, మా పిట్ట ఆహారం.